సార్ గోల్డ్ ప్రైస్ వచ్చి ఇప్పుడు 1,33,34,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ చూసుకున్నట్లయితే 2,44,000 చేంజ్ వరకు ఉంది. అండ్ ఇప్పుడు ఇది కన్సాలిడేషన్ స్టేజ్ అని నేను అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఎవరైతే ఫిజికల్ గోల్డ్ గాని ఏదైనా కొనాలనుకుంటారో ఇప్పుడు వాళ్ళు కొనొచ్చనంటారా? కన్సాలిడేటెడ్ అయితే నేను చెప్పలేము ఇంకా. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. అంటే అవి క్లియర్ అయ్యేంత వరకు గోల్డ్ యొక్క క్రేజ్ అనేది తగ్గదు. గోల్డ్ ఇంకా పెరిగే ఛాన్సే ఉంటుంది. బట్ వేరేజ్ మీరు సిల్వర్ కేస్‌లో అయితే మొన్న ఆల్రెడీ ఒక చిన్న జంప్ చూసాం మనం. అది డౌన్ అవ్వడం. అలా అవును. డౌన్ అయినప్పుడు అంటే మోర్ వోలటైల్ అసెట్ సిల్వర్ కాబట్టి సిల్వర్‌లో మీరు కొంత పోర్షన్ ఇప్పుడే తగ్గించుకుంటే మంచిది. హ్మ్. గోల్డ్‌లో స్టిల్ ఇప్పటికీ అది ఆల్ టైమ్ హై ఉన్నట్టే. ఎందుకంటే 20 సంవత్సరాల గోల్డ్ రిటర్న్ 8% అవుతే 1 ఇయర్ గోల్డ్ రిటర్న్ చూడండి 90% దాకా వచ్చేసింది ఇప్పటికి. సో, అంత హైలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉంటుందో మీరు ఈ కమోడిటీ సైడ్ అనేది రావద్దనే చెప్తాము. హ్మ్. జనరల్‌గా మొన్నటి వరకు సిల్వర్ అసలు యాక్సెప్ట్ చేయలే. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఈ రీసెంట్‌గా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా సిల్వర్ అనేది స్టాప్ చేశారు ఫండ్ మేనేజర్స్. మేము తీసుకోమని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గడం వల్ల తీసుకుంటున్నారు. గోల్డ్‌కి వచ్చేసరికి ఇంకా అంతగా రిస్ట్రిక్షన్ అయితే ఏం రాలేదు. ఎందుకంటే గోల్డ్ ఉన్న నిల్వలు ఎక్కువ. కాబట్టి గోల్డ్ అనేది మీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ క్లియర్ అయ్యేంత వరకు గోల్డ్ పెరుగుతది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. బయట కంట్రీస్‌లో ఎప్పుడైతే ఈక్విటీ స్ట్రగుల్ అవుతదో, ఆ స్ట్రగుల్ అయినప్పుడు గోల్డ్ యొక్క క్రేజ్ అనేది ఇంక పెరుగుతా ఉంటది. ఆ పెరుగుతున్నప్పుడు ఏమవుతదంటే మీరు పెట్టిన అమౌంట్ పెరుగుతా ఉంటది. ఒక్క విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా సరే మీరు మనకు లాక్‌డౌన్ తర్వాత కోవిడ్ టైంలో స్మాల్ క్యాప్ చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఈ స్మాల్ క్యాప్స్ అప్పుడు విపరీతమైన రిటర్న్ ఇచ్చినాయి. ఎవరైతే ఎండింగ్‌లో స్మాల్ క్యాప్‌లో ఎంటర్ అయ్యారో అప్పుడు స్మాల్ క్యాప్ ఘోరంగా డౌన్ అయిపోయినాయి. అవును. నెగెటివ్‌లో ఉంది. ఫుల్ నెగెటివ్‌లోకి వచ్చేసినాయి. ఎవరైతే లార్జ్ క్యాప్‌లో ఉన్న ఎస్ఐపిని స్టాప్ చేసి మిడ్ క్యాప్‌లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ అంతా స్టాప్ చేసి స్మాల్‌లో స్మాల్ క్యాప్‌లో పెట్టారు. వచ్చేసారు. అప్పుడు మళ్ళీ డౌన్ అయిపోయేసరికి ఆ 1 ఇయర్ బాగా స్ట్రగుల్ అయ్యారు అందరూ. దాని తర్వాత ఈ రీసెంట్ టైమ్‌లో మీరు చూస్తే మిడ్ క్యాప్స్ అనేవి బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. మీరు ఏ మిడ్ క్యాప్ అయినా చూడండి ఎక్సెప్ట్ మోతిలాల్ ఏదో ఉన్నట్టుంది. అదొక్కటి కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది తప్ప మిగిలిన అన్ని మిడ్ క్యాప్ ఫండ్స్ ఆల్మోస్ట్ టాప్ రిటర్న్ ఇస్తున్నాయి. అయితే ఎప్పుడైతే మీరు ఆ ఎడ్జ్‌లో ఉంటారో లాస్ట్‌లో అది స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, కమోడిటీ కావచ్చు, ఆ వీట్స్ కూడా కావచ్చు. ఏదైనా సరే ఎప్పుడు ఒక సెక్టార్ అనేది టాప్‌లో ఉంటుందని చెప్పేసి మనం చెప్పలేము. వేరేజ్ గోల్డ్ విషయానికి వచ్చినా సరే మీరు లాస్ట్ 10, 15 ఇయర్స్ డేటా చూస్తే అందులో 4, 5 టైమ్స్ గోల్డ్ అనేది ఆల్ టైమ్ హై రిటర్న్ ఇచ్చింది. మిగిలిన అన్ని టైంలో దాదాపు బాటమ్ మిడిల్‌లో ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ వోలటైల్‌లోకి వెళ్ళదు, హై రిటర్న్ కూడా ఇవ్వదు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు దానికి ఎంత పోర్షన్ మనకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుందనేది తెలుస్తుంది.